హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడవాళ్ళకి పొద్దున లేచిందంటే చాలా ఏదో ఒక పని ఒకటినక ఒకటి చేస్తూనే ఉంటాం కదా. బాక్స్ ప్రిపేర్ టైమింగ్కి వచ్చేసరికి మాత్రం అబ్బా ఏం కూర చేయాలి, ఆ కూర చేయాలా, ఈ కూర చేయాలా, ఈ కూర చేస్తే పిల్లలు తింటారా, ఆ కూర చేస్తే పిల్లలు తింటారా, బాక్స్ తింటారా లేదా, అలా ఎన్నో ఆలోచిస్తాం కదా. నేను కూడా ఈరోజు ఏం చేయాలో ఆలోచించి బీరకాయలు తీసుకున్నా. బీరకాయ పప్పు చేయాలా, బీరకాయ టమాటా చేయాలా, ఉట్టి బీరకాయ ఉండాలా, రకరకాల ఆలోచించిన తర్వాత బీరకాయ మిల్ మేకర్ ట్రై చేద్దామని అనిపించింది. ఇక్కడ మా ఆయన సోయా చంక్స్ తీసుకొచ్చిండు. అందరూ అంటుంటారు బీరకాయ సోయా చంక్స్ చాలా బాగుంటుందని. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, కాకపోతే మిల్ మేకర్ని చిన్నగా దంచేసుకొని వేస్ట్ చేశాను. ఇప్పుడు సోయా చంక్స్ ఉన్నాయి కదా, ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా కుదిరిందండి. నార్మల్గా వండుకున్నట్టే బీరకాయ కర్రీ వండేసి అది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్కి సోయా చంక్స్ని కడిగేసుకొని అందులో వేసుకొని అది మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ బీరకాయ సోయా చంక్స్ కర్రీ అయితే అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.